తగ్గిపోయింది. ఎంత ఉండే మొత్తము? 3,900. అంచెంత 1000 తగ్గిందే. ఇప్పుడు సేమ్ స్ట్రెంత్ కాదా? ఈరోజు గుంటకల్ ఎస్ఎస్ ట్యాంక్ నందు గత 2 రోజుల నుంచి కొన్ని కారణాల వల్ల ఎస్ఎస్ ట్యాంక్ నందు ఏదో యాక్సిడెంటల్గా జరిగింది అంటూ ఆ నీళ్లు తాగితే మాకు ఏదో అపాయకరంగా ఉంటుంది అని ప్రజలు ఎంతోమంది గుంతకల్ నివాసులు మన అంత సిటీ టౌన్ అంతా కూడా అపోహలోకి భయపడుతూ వాళ్ళందరికీ ఒకటే మనవి చేసుకుంటున్నా. ఇది పాత ఎస్ఎస్ ట్యాంక్ నందు యాక్సిడెంటల్గా జరిగిన విషయము. ఇప్పుడు మనము టౌన్కి అంత సిటీ అంతా సప్లై చేయాలంటే కొత్త ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మనం నీళ్లు మంచిగా ఫిల్టర్గా పంపించే ఏర్పాట్లన్నీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా కమిషనర్ గారు ఇక్కడ డిపార్ట్మెంట్ అందరూ కూడా నాతో వాళ్ళతో సంప్రదించినప్పుడు అన్ని విధాలుగా చెప్పడం జరిగింది. ఇది యాక్సిడెంటల్గా జరిగే కారణాలు కూడా ఈ ఎస్ఎస్ ట్యాంక్ అనేది సిటీకి దగ్గరలో అన్ని హౌసెస్ ఉన్నందువల్ల రాత్రిపూట్ల తాగేవాళ్ళు కావచ్చు, లేదంటే చేపల వేటగాళ్ళు కావచ్చు, ఇతర వల్ల ఇది యాక్సిడెంటల్గా చూడుకోకున్న టైంలో జరిగిండొచ్చు. కానీ ఇది ఏ రకంగా జరిగిందంటే గత 5 years బ్యాక్ చెప్పుకోవచ్చు. వాళ్ళేమో ఇప్పుడు జరిగింది కదా, ఆ సంవత్సరం జరగలేదు కదా అనే మాట మాట్లాడచ్చు. కానీ ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ నందు చూస్తే ఎక్కడ చూసినా ఒక మన ఎట్లుందంటే ఫారెస్ట్, ఇప్పుడు మనకు చూడు ఆత్మకూరు ఫారెస్ట్ నల్లమల్ల అడవి ఉన్నట్లు ఉంది. ఇది ఎస్ఎస్ ట్యాంక్ మాదిరి కనబడి ఉంటుంది లేదు. ఎందుకు ఈ రకంగా జరిగిందంటే గత 5 yearsలో ఏమాత్రం కూడా ఉన్న దీనికి జంగిల్ క్లియరెన్స్ కాకుండా జరిగింది. కాబట్టి ఎక్కడి నుంచి ఏ మనిషి వస్తున్నాడు అనేది కూడా చూడలేని పరిస్థితి కనబడుతుంది. నేను ఈ మాట అన్నానని చెప్పేసి వాళ్ళు మరీ వక్రీకరించి వేరే మాటలు మాట్లాడచ్చు. కావాలంటే వాళ్ళే నేరుగా వచ్చి ఇది ఏ టైంలో నుంచి రిపేర్లు కాలేదనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలా. ఏదేమైనా కూడా ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గర మాట్లాడడం జరిగింది. ఇది శాశ్వత పరిష్కారం. ఇది ఫెన్సింగ్ వేయాలంటే 7 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లకి దాదాపుగా 3 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. ఏ మాత్రం ఫండ్ ఉన్నా కూడా ఖచ్చితంగా 3 కోట్ల రూపాయలు డిఎం ఫండ్లో కానీ ఇతర దీనికి కానీ ఇచ్చేదానికి ఉన్నామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరొక్కసారి ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏమంటే ఏమాత్రం కూడా భయపడద్దండి. ఉన్న ట్యాంకులో నీళ్లు కాదు, కొత్త ట్యాంకులో ఎస్ఎస్ ట్యాంక్ నందు కొత్త దాంట్లో ఇది బాగా ఫిల్టర్ చేసి ఏ ఇబ్బంది లేకున్నట్ల నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వము మేము అందరం కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరింత ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్కి సెక్యూరిటీ ఎక్కువ శాతం పెంచి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఇలాంటిది ఏమాత్రం కూడా ఇబ్బంది కలుపుకోకున్నట్ల, అదేవిధంగా అలాంటికి చేపలు పట్టే వేటగాళ్ళు కావచ్చు, ఇతరగా వాళ్ళు ఎవరైనా డ్రింకర్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇది సీరియస్ యాక్షన్. ఇది ఖచ్చితంగా వాళ్ళకి నాన్ అవైలబుల్ కేసు పెట్టి ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కానీ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇది ఎవరిని ఏమాత్రం కూడా దీనికి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రకంగా పాల్పడే వాళ్ళకి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మరొకసారి డిపార్ట్మెంట్ కూడా మీరు అన్ని శాఖలతో మీరు ఇన్వాల్వ్ అయ్యి చేసుకొని ఇది ప్రజలకి మేలు చేసే విధంగా మనం అందరూ ప్రయత్నిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చిన కమిషనర్ ఇన్ఛార్జ్ కావచ్చు, ఎంఈ కావచ్చు, అదేవిధంగా వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా ఒకటే కోరుకునేది ప్రజలు మనం అందరూ ఆరోగ్యం బాగుంటేనే
అందరూ బాగుంటారనే దానికి మనందరం కూడా కలిసిమెలిసి ఇలాంటి విషయాలకి మనం అందరికి ఐకమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.